ఒకటి మన డమ్మీ పామ్ అన్నమాట. దీంతో అయితే ఎంత పెనాలో చెప్పు, ఇంకేదే పర్లేదు అని. హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే మా అక్క నా మీద అయితే ఫ్రాంక్ చేసింది కదా. నేనైతే మా అక్క మీద అయితే ఫ్రాంక్ చేయాలనుకుంటున్నాను. అంటే చెప్పను, చూడండి మీరేం. అది కింద ఉంది కదా రీల్స్ అయితే చేస్తుంది, అది ఎక్కడ వింటదేమో అనేసి నేనైతే మేడపైకి వచ్చి అయితే నేనైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. కిందనైతే ఇన్స్టా రీల్స్ అయితే చేసుకుంటుంది. చైతుతో చెప్పాను, చైతు దారా దాని మీద ఎలాగైనా ఫ్రాంక్ చేద్దాం అంటే చైతు అయితే వచ్చేసాడు. దానికైతే పాములు అయితే చాలా భయం. పాము వచ్చేసిందని అయితే చెప్తాను, తను ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో చూద్దాం. మీరైతే వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి, ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ అయితే చేసేయండి. ఇదైతే ఫుల్ ఫన్ ఉంటది అనుకుంటున్నాను ఈ ఫ్రాంక్ లో అయితే. నిన్నైతే నిజంగా ఫ్రెండ్స్ సీరియస్ గా చెప్తున్నాను, నిన్నైతే నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే పడుకుంటే నాకు ఎవరైనా లేకపోతే చాలా కోపం అనమాట. నేను ఎప్పుడు మధ్యాహ్నం నేను ఎప్పుడు పడుకోను, కానీ నేను తలనొప్పి ఉందని నేను పడుకున్నాను. పడుకుంటే నాకు తెలుసు మా అక్కే చేసేది ఇలాంటి పిచ్చి పనులని నాకు తెలుసు, కానీ ఇలా ఫ్రాంక్ ఇలా వీడియో షూట్ చేసి ఫ్రాంక్ చేస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే దాని మీద అయితే నేను ఫ్రాంక్ వీడియో అయితే చేస్తాను. సంతు కూడా ఉంది, అది కూడా కొంచెం ఎక్స్ట్రా అయితే చేస్తుంది లైవ్ లోని. ఇప్పుడు దానికి దీనికి కూడా కలిపి మనం రివెంజ్ తీర్చేసుకుందాం రండి. మా అక్క ఏం చేస్తుందో చూసేది. దానికే నేనైతే డబ్బపైకి అయితే వచ్చి చేసేస్తున్నాను. కిందనైతే వాళ్ళు వింటారు కదా. మా అక్క నాలా ఏం కాదైతే కనిపెట్టేస్తుంది. ఇప్పుడు చైతు అయితే ఫ్రీ ఫైర్ ఆడుతున్నట్టు ఆడతాడు, వీడియో అయితే షూట్ చేసేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, అదైతే రీల్స్ చేసి అయితే లోపలికి వెళ్ళిపోయింది. ఇదిగోండి మన డమ్మీ పామ్ అన్నమాట. దీంతో అయితే దానికి ఇప్పుడు ఫ్రాంక్ అనమాట. లెట్స్ గో, మనం అయితే ఫ్రాంక్. చైతు అయితే అక్కడ ఫ్రీ ఫైర్ ఆడుతున్నట్టు వాళ్ళని అయితే అక్కడ నేను టచ్ చేస్తా చూడండి. స్టార్ట్ చేద్దాం. ఏమే టైం ఎప్పుడు చేస్తా వచ్చేస్తున్నావేంటి? తయారయ్యాక ఎప్పుడు లైవ్ చేయవు, బాగా యూస్ వచ్చే ముందు ఎప్పుడు ఎలాగే చేస్తావు. సరే నేను అంతా లైవ్ చేసినప్పుడు పిన్ని పిన్ని పాము పిన్ని కాల్ తర్వాత ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? అటు 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 వెళ్ళింది, అటు అటు నేను చూసాను గల్లు ఇటు వెళ్ళింది. ఆగే గేమ్ ఆడుకుంటాను, వీడియో కట్టినా ఆగే. గేమ్ కూడా ఆడుకునేవట్లేదు, పాము కాదు అని. నీ గేమ్ ఆడుకుంటాను, నాకు నేను తీను. అటు 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 బిరండి రండి బిరండి అటు అటు అక్కడ ఏంటో కదులుతుందమ్మా నిజంగా. అంటే దానికి ఎందుకని చిన్న చూడు వచ్చేది. పెద్ద పాము కొంచెం చిన్నదేనా చిన్నక. దాంట్లో వెళ్ళి చైతన్యం చూడబోతే నాకు కాళ్ళ మీదకి ఎక్కిపోదు. నీకు ఏమో జరిపించాక నాకెలా జరుగుతుంది. చెప్తాను ఇందాక చెప్తాను. తొలి ప్లేస్ రీల్స్ లో మునిపింది, అయినా చేసుకొని ఫోన్ నొక్కొని చెప్పాను ఇందాకే. ఆ బట్టలు జరుపు దాని వెనక్కి వెళ్ళింది. చూడ డబ్బా మీద నుంచి మీదకి ఎక్కిపోయింది. చూడు చూడు తీయగా నేను తీస్తే నా దగ్గర నేను తీనా మనకి నాకు ఉండబుద్ది.
గేమ్ ఆడుకున్న నాకేది కాదు. పాములు కూడా వస్తాయి అటే ఉంది అటో చూడు, లాగు లాగు బట్టల్లోకి దూరిపోయింది. అందుకే బట్టలు అలా వేసి వద్దే చిన్నక్క అని చెప్పాను. అమ్మో నేను అమ్మమ్మ నాకు అసలు బట్టలన్నీ తీసి అమ్మా, బట్టలు తీసి దూరిపోద్ది. నా భయం వేసాక అది అసలు ఎటు వెళ్ళిందో తెలియదు. ఫస్ట్ ఇది చూసింది ఇక్కడ చూసాను, ఇక్కడ వెళ్ళి చూసిన తర్వాత అట్లా ఎటు వెళ్ళింది నాకు తెలియదు. ఇంకెటు వెళ్ళిందో ఇంకా అటే అది ఎటు ఉందో నాకు తెలీదు. ఇప్పుడు ఎలాగే సొంతలు ఫోన్ చేసి అంతా నాకు అయితే తలుపు తీసుకెళ్ళి చెప్పాను పాములు వచ్చేస్తాను. దులపండి డోకలో దులిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయి బాబు నువ్వు రాకట వెళ్ళిపో. ముంచకి ఎందుకు వెళ్ళిపోయింది? ఎక్కడ ఉందో అయితే ఫోన్ చేయాలి. ఎక్కడ ఉంది ఆ పాము? ఎటు వెళ్ళిందమ్మా? కరెక్ట్ చూసారా లేదా? పాము కాదా అది? అక్కడే నాకు భయం. నేను రాను. చైతన్య చూడబట్టి రాక నాకు తెలియపోదు. అమ్మ నాన్న పాములు కూడా వచ్చేస్తున్నాయి మా ఇంట్లో. చైతన్య నాకు తెలీదు అది ఎక్కడ ఉంది. కానీ నేను చూసాను కాబట్టి చెప్పాను. ఇంకా ఆ గుడ్లు అన్ని అందులోనే పెట్టు. ఆ గుడ్లు కూడా అక్కడే పెట్టారు చూడు. చిన్నక్క మీదంగా నువ్వు చూసుకో, నీ ఇష్టం. మరి అమ్మ నేను వెళ్ళిపోతానమ్మా. ముందు ఆ బట్టలు తీయచ్చు కదా. ఆ బట్టలే ఉందేమో చూడొచ్చు కదా. వచ్చిందేమోరా ఆ వాసనకి ఆ గుడ్లు ఇట్టా కదా అక్కడ. ఆ గుడ్లకే వచ్చింది అక్కడ. ఆ గుడ్లు ఫ్రిడ్జ్ లో ఆడతారు ఎవరైనా అక్కడ ఎట్టింది. అక్కడ ఏడ్చినాక కంగారుగా ఎక్కడ పడితే అక్కడ అన్ని పెడితే అలాగే వస్తాయి. మరి పావులైనా వస్తాయి, ఏదైనా వస్తాయి. చెప్పాను చెప్పాను దీనికి దాన్ని కనుక్కోలే. ఆ పాము ఎక్కడ ఉంది పిన్ని వీడియో తీయమని యూట్యూబ్ లో పెట్టుకుంది అన్నది. నేను తీస్తాను. నా గుడ్లు గట్టి నేను తీయను ఇప్పుడు. అది ఎక్కడ ఉంది అసలు? ఆ గొడ్డలు తీ. ఆ గొడ్డలో ఉందేమో ఒకటి దులుపు. తీయ ఎక్కడ ఉందో చూడు. దులుపు ఆ బెల్ట్ అది ఎక్కడ ఉంది చూడు. ఏది అందులోకి వెళ్ళిపోయింది. నువ్వు కానీ వచ్చావు. ఆ డొక్కులు దొరకండి. డొక్కులు నువ్వు రాకమ్మా, నువ్వు వచ్చావునమ్మా. నేను రాను. అది బాబు ఇందాక నుంచి అదే చూస్తుంది. చెప్పాను దానికి బట్టలు ఎక్కడ పడితే అవి కంగారు ఉంచుతావి, తీయ మడత పెట్టాను. ఇప్పుడు చూసావు ఈ డొక్కు కింద ఉందా? నేను అటు చూసాను. అట్లే జమ్మ సర్రమని ఇటు వెళ్ళింది, ఇట్లా ఎటు వెళ్ళింది నాకు తెలియదు. ఇటు వెళ్ళింది ఎటు వెళ్ళిందో మళ్ళీ అక్కడ ఉందో ఇటు తెలియదు. అవన్నీ గెలుకు చైతన్య పడుకుంటారు. మళ్ళీ తర్వాత మడత పెట్టుకోండి అని చెప్పే. నేను ముందే చెప్పే మడత పెట్టుకోండి. బద్దకం ఇంకే నీకు బాగా పడుకుంటా పంటలే నీ కింద పడుకుంటున్నాను. అది ఎంత ప్రమాదం చెప్పు. ఇంకేదైనా పర్లేదు అని దులుపు. నువ్వు ఏంటి ఆ దిక్కులు చూస్తున్నా పాము? కర్రతో నిలగేలా కలుపు. కర్రతో నేను కలుపుతాను. భయ్యూరా ఒకసారి వచ్చేది నాలుగు పడకట్టు ఎత్తుతా. చిన్నక తగకూడదు చూసుకోవచ్చు. తీయరా ఎటు ఏదమ్మా దొరికేందుకు వెళ్ళాలి. నాకు భయం ఉంది. అమ్మ చూస్తామ్మా. నేను పోతాను. పడుకుంది ఇంకా ఉంది. ఆ గోన్లు గట్ట అలాగ ఎట్టారు. ఆ గోన్లు గట్ట అమ్మ నేను నాకు చిన్నక నాకు సంబంధం లేదు. నాకు తెలీదా? యూట్యూబ్ లో వీడియో చేస్తాను చైతన్య. యూట్యూబ్ వీడియో తీయమని పాము వచ్చిందనేసి కాదు. అటు యూట్యూబ్ లో వీడియో చూడు చిన్నక. చేస్తే తీదే కానీ వీడియో తీసుకుంటారు. నాకు ఫోన్ చేసుకుంటా. చెయ్యి కొద్దిగా ఉండాలి.
ఫ్రిడ్జ్ లో నీళ్ళు తెచ్చి అనుకుంటే వచ్చేస్తుంది. మీకేం మీరు మంచం మీద పడుకోండి, నేను ఒక్కనే కింద పడుకోండి. అది ఆ షాపులో పడుకుంటుంది. స్విచ్ ఆఫ్ అవుతుంది. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा ఆ క్యారం బోర్డు చిన్న చిన్నకి డబ్బాల దగ్గర ఉన్నట్టు డబ్బాల దగ్గర ఉన్నట్టుంది. అటే అటే అదే అదేంటిది ఇది? అది పాము కాదు, గుంట. తెలిసిపోయిందా? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఎలా ఉంది? నువ్వు చేసేది కూడా చెప్పలానే ఉంది బ్రహ్మే. ఇది పెట్టక. ఇప్పుడు ఎలా ఉంది? ఈ వీడియో పెట్టద్దు, పెట్టద్దు. ఇల్లు గాబరే వచ్చేస్తుంది. ఏటో బ్రహ్మ ఇలాంటి ఫ్రాంక్లా చెప్పగా ఇలాంటి ఫ్రాంక్లు. మీద కళ్ళని నీరు తిరిగిందా ఫ్రాన్స్ మా అక్కకి. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అప్పుడు నేనట అన్నాను, నువ్వేనా నువ్వేనా వాళ్ళ పెళ్లి మీద చేసినప్పుడు లేదు కానీ ఇప్పుడు నీ మీద చేత వస్తుందా? ఓకే ఫ్రెండ్స్, ఫ్రాంక్ ఎలా వచ్చిందో నాకు అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. మా అక్క నాకు అడగండి ఎలా ఉందో ఏంటో. నేను అడుగుతున్నా, తినకి ఎలా ఉంది చెప్పు సరే నా సబ్స్క్రైబర్స్ కి. నేను ఈమె చేసే ఫ్రాంక్ ఎలా ఉంది చెప్పు. నాకైతే నిజంగా ఏడుపైతే వచ్చింది. నాకైతే ఇదిగో ఆల్రెడీ వస్తుంది, వచ్చింది కాదు. అక్కడ పాములు ఉన్నాయనేసి ఇల్లు అయితే హౌస్ చేంజ్ అయిపోయాము. నాకంటే పాములు అంటే చాలా భయం ఫ్రెండ్స్. ఇంకా పాము ఒక్కసారి అయితే గుండెలో దడ వచ్చింది. ఇలాంటి నాకు చెయ్యాలని అసలు నేను చేయకూడదు అనుకున్నానండి. నాకు ఆ రోజు అదే నా మీద చేసింది అసలు ఫ్రాంకే కాదు. నేను పడుకుంటే లేపేసింది. ఇది ఫ్రాంక్ అంటే ఇలా ఉండాలి. నేను పడుకుంటే నన్ను లేపేసి కలిసి ఇల్లు మొత్తం దీంతో అయితే చుట్టూ తిప్పించారు అనమాట. ఇలా ఉంటుంది నాతో పెట్టుకుంటే. ఇప్పుడు చూసావా ఏ విషయంలో నేను తగ్గను. ఓకే నేను తగ్గేదలే. ఓకే ఫ్రెండ్స్, బై బై ఫ్రెండ్స్.